సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలపు వాగ్దాన వర్తమానాలు వింటున్న మీ అందరికీ శుభము కలుగునుగాక. ఒక్క మాట వినండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములను తెలియచేస్తున్నాను. ప్రభువారు మన కొరకు నూతన దినాన్ని అనుగ్రహించారు. ఈరోజు మనలందరినీ సజీవులుగా ఉంచిన ఆయన్ను స్తుతించే గొప్ప తరుణం మనకిచ్చారు. ఉదయాన్నే దేవుని స్తుతించడం, ప్రార్థించటం ఎంత మాత్రం మర్చిపోవద్దు. ఉదయాన్నే దేవునితో సహవాసం చేయడం వల్ల చాలా ప్రాముఖ్యమైనది. మన అవసరతల కోసం కాదు, మన అక్కర్ల కోసం కాదు, హృదయపూర్వకముగా ఆయన ప్రేమించాలి, హృదయపూర్వకముగా ఆయనతో మాట్లాడాలి, హృదయపూర్వకముగా ఆయన స్తుతించాలి. స్తుతులపై ఆసీనుడైన ప్రభువారు మీ గృహంలోకి దిగొస్తాడు. ఉదయాన్న రోజంతా మీకు తోడుగా ఉంటారు. మీ దుఃఖమును, మీ వేదనను, మీ కన్నీరును ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఉదయాన మీతో మాట్లాడుతున్నారు. తన వాక్కును పంపి మాట్లాడుతున్నారు. వింటున్నారా? ప్రభువారి యొక్క మాట మనుషుల దగ్గరికి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును పట్టుకుని ఈ దినమును ప్రారంభించండి. ఆ మాట తప్పకుండా మీకు శక్తినిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని జీవింపచేస్తుంది. మీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. మీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందువల్ల సమస్తమును దేవునికి అప్పగించి దేవుని మీద ఆధారపడి ఈరోజు ప్రారంభించండి. ప్రాముఖ్యంగా సమస్యలలో, శోధనలో ఉండి మీరు ఈ మాటలు వింటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రార్థన విన్నపాలు బలిష్టమైన దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన మీ సమస్యలను తన చేతులతో మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని సమస్త మహిమ, ఘనత, ప్రభావమునకు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభువారు మనకి అనుగ్రహించిన వాగ్దానం విందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. నీవు ఇంకా ఏమాత్రము కన్నీళ్లు విడవు. ఆయన నీ మరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాటను వినగానే నీకు ఉత్తరం ఇచ్చుచున్నాడు. ఆమేన్. చాలా శక్తివంతమైన మాటను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాడు. నువ్వు ఇక ఏమాత్రము కన్నీరు విడవవు. ఆమేన్. ఎందుకంటే నువ్వు మొరపెట్టగానే నీ మొర నాకు వినబడగానే నేను నీకు ఉత్తరం ఇస్తాను, నిన్ను తప్పక కరుణిస్తాను. అంటే నువ్వు దేనిని గురించి అయితే ఏడుస్తున్నావో, దేనిని గురించి అయితే ఆయన సన్నిధిలో మొరపెడుచున్నావో వాటన్నిటికీ ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. ఈరోజు మీ దుఃఖానికి కారణం ఏమిటో, మీరు ఎన్ని సంవత్సరముల నుండి, ఎంత కాలం నుండి ఏడుస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు తెలియచేస్తున్న మాట, ఇక చాలు, మీరు ఏడ్చినది చాలు, దుఃఖపడినది చాలు, కన్నీరు కార్చినది చాలు, మీరు ఇంకా ఏమాత్రము కన్నీళ్లు విడవరు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, వింటున్నావా? అందువలనే నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లే అయి ఉన్నాను. నేను ఏది కలిగి ఉన్నాను అది దేవుని కృపను బట్టే కలిగి ఉన్నాను. నా జీవితం అంతా దేవుని చేతిలో ఉంది. నా బ్రతుకు దేవుని చేతిలో పెట్టుకున్నాను. కాబట్టి నేను ఇంకా భయపడను. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకో. మీ కన్నీటిని తుడుచుకోండి. మీరు ఇక కన్నీరు కార్చవలసిన అవసరం రాకుండా దేవుడే మీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7-10 వచనంలో కూడా మరొక మాట ఉంది. వింటారా? దేవుని చిత్తానుసారమైన దుఃఖము
రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను అని సర్వసాధారణముగా దుఃఖానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి శారీరకమైన దుఃఖం, రెండవది ఆత్మీయమైన దుఃఖం. చాలా సందర్భాలలో మన జీవితంలో లేని దాని కొరకు ఏడుస్తూ ఉండటం జరుగుతుంది. అయితే దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. అది దేవుని చిత్తానుసారమైన దుఃఖము కాదు. అయితే ఎవరైతే ఆత్మ కొరకు ఏడుస్తారో, అయ్యా నేను నీ కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నాను తండ్రి, నీ కొరకు బ్రతకలేకపోతున్నానయ్యా, నమ్మకత్వం నాలో లేదు, పరిశుద్ధత నాలో లేదు, నీతిగా నేను జీవించలేకపోతున్నాను, నా కుటుంబాన్ని రక్షించండి అయ్యా, నా బిడ్డలను రక్షించండి ప్రభు, నా భర్తకు రక్షణ కావాలి, నా భార్యకు రక్షణ కావాలి, నా కుటుంబం అంతా నీ కొరకు అగ్నిలా వాడబడాలి, మేము నీ కొరకు బ్రతకాలి అని ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే కన్నీరు కారుస్తారో, వారి జీవితంలో నిజంగా అద్భుతాలు చూస్తారో. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఆమేన్. దేవుని బిడ్డలారా, వారి జీవితాలలో ఆత్మీయంగా అద్భుతాలు, శారీరకంగా కూడా అనేక అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాము. ఆమేన్. చాలా లోతుగా అద్భుతంగా ఉంది కదా. ఈ అద్భుతకరమైన మర్మం గనుక మనకు తెలిస్తే ఇక శారీరకముగా ఇది లేదయ్యా, అది లేదయ్యా అని దేనిని గురించి కన్నీరు కాచటం మానివేస్తాం. ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఈ లోకములోని సంపద, లోకములోని ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు అన్నీ కూడా పెంటగా కనపడతాయి. కేవలము ఆత్మ గురించి ఆలోచిస్తాం. మోకరించినప్పుడల్లా తండ్రి నా ఆత్మను శుద్ధి చెయ్యి, నన్ను తెల్లగా కడగండి తండ్రి, మడతలు, మచ్చలు, కళంకము, డాగు లేకుండా నన్ను కడగండి అయ్యా అని దాని గురించి ఏడుస్తూ ఉంటాము, దాని గురించి కన్నీరు కారుస్తూ ఉంటాము. మన ఆత్మ రక్షణ కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు మాత్రమే ఏడుస్తాం. ఈ లోకము ఇక ఎంత మాత్రము కూడా గుర్తుకు రాదు. నేను అడగకముందే నాకు అక్కరలన్నీ తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. గొప్ప ధైర్యాన్ని మనం కలిగించి ఉంటాం. మరొక్క మాట చెబుతా వినండి. యేసు ప్రభువారు మగ్దలేని మరియ ప్రశ్నిస్తూ ఉన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని. అప్పుడు మరియా ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నా ప్రభుని గనుక మోసుకుని పోయినట్లయితే ఎక్కడ పెట్టారో నాకు చెప్పు, నేను ఆయన ఎత్తుకుపోతానని చెప్పింది. చూడండి, ఈ మాటలు యోహాను సువార్త 20:15 చూస్తాం. దేవుని బిడ్డలారా, మరియా లోకానుసారమైన దుఃఖాన్ని కలగలేదు. ప్రభువును వెతుకుతుంది, ప్రభువు కొరకు ఏడుస్తుంది, ఆయన మోసుకుని పోతాను అంటుంది. అంత ఆశతో కన్నీటితో ప్రభువును వెతుకుతుంది. ప్రభు ఆమెకు దొరికారు. వెంటనే ఆమెకు ఉత్తరం ఇచ్చారు. వెంటనే ఆమె దగ్గరికి వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏడవద్దు, నేను ఉన్నాను, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు తిరిగి లేచేనని సువార్త ప్రకటించు అని ప్రభువారు ఆమెకు చెప్పి గొప్ప బాధ్యతను ప్రభువారు ఆమెకు అప్పగించారు. ఈ లోకములో వస్తువుల కొరకు ఏడవలేదు, నేనేది మోసుకుని పోతాను, ఏడవలేదు, ప్రభువుని మోసుకుపోతాను, ప్రభువు నాకు కావాలి, ప్రభువే నాకు కావాలని ఏడుస్తున్న మరియ గొప్ప అదృష్టాన్ని పొందుతుంది. నిజమే, ఈ లోకములో మనం దేని కొరకు వెతికినా అది అశాశ్వతమైనది. వాటన్నిటినీ ఏదొక దినమున మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఎవరైతే ప్రభువుని వెతుకుతారో, ప్రభువు కొరకు ఆశపడతారో, ప్రభువు నాకు కావాలని ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు అదృష్టవంతులు. వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యమునకు వారసులవుతారు. ఆమేన్. చాలా బాగుంది కదా దేవుని బిడ్డలారా.
ప్రభువుతో కూడా ఉంటారు. నిత్య జీవం అనే గొప్ప అదృష్టాన్ని పొందుకుంటారు. ఈనాడు మరియను ప్రశ్నించిన ప్రభువారు ఈరోజు నిన్ను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, దేని కొరకు వెతుకుతున్నావు అని ఈరోజు ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేని కొరకు ప్రతిరోజు ఆయన సన్నిధిలో మొరపెడుతున్నారో, ప్రతిరోజు ఆయన సన్నిధిలో దేని కొరకు ఏడుస్తున్నారో, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యముని మీరు వెతికినట్లయితే, తండ్రి నన్ను నిత్య జీవానికి వారసులుగా చెయ్యండి, నా కుటుంబం అంతా కూడా నిత్య జీవంలో ఉండాలి, దాని కొరకు మీరు ఏడిస్తే ఆయన రాజ్యముతో పాటు ఈ లోకములో మీకు కావలసినవన్నీ కూడా మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న బిడ్డలారా, భయపడకండి. ఏ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా భయపడకండి. ఈ లోకానుసారమైన విషయాల కొరకు ఏడవకండి. నీతి కొరకు, పరిశుద్ధత కొరకు ఏడవండి. ఇక మీరు దేని గురించి ఏడవలసిన అవసరత ఉండదు. నువ్వు ఇక ఏమాత్రం నీ కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర నిశ్చయముగా విని నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. అందువలన ఈ ఉదయాన్ని ఏడుస్తున్న మీరు ఏడవకండి. మీ కుటుంబ సమస్యలు ఏవైనా, మీ శారీరక అవసరతలు ఎన్ని ఉన్నా, మీ కన్నీటి గుండా మీరు ప్రయాణిస్తున్నా వాటి కొరకు ఏడవకండి. నేను నీకు దూరం అయిపోకూడదయ్యా, నా కుటుంబం నీకు దూరం అయిపోకూడదు తండ్రి, నీతో నేను నడవాలయ్యా, నన్ను పట్టుకోండి ప్రభువా, ఇదిగో నా చేతిని నీ చేతిలో వేస్తున్నానయ్యా, నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించండి అయ్యా. ఆయన చేతిలో చెయ్యి వేసి నీ కుటుంబాన్ని, నీ పరిస్థితిని అన్నిటినీ ఆయనకి అప్పగించు. ఆయనతో నువ్వు నడిపోవటం ప్రారంభిస్తే తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. నీ చివరి వరకు నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టడు. మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. కాబట్టి దేవుని బిడ్డ, ఆయన చెయ్యిని పట్టుకుని నడవండి. మీరే కష్టము గుండా వెళుతున్నా, ఏ శ్రమల గుండా వెళుతున్నా, తుఫానులు నీకు ఎదురైనా, భయంకరమైన సుడిగాలులు మీకు ఎదురైనా, అలల చేత మీరు కొట్టబడుతూ ఉన్నా, పోరాటాల గుండా ప్రయాణిస్తూ ఉన్నా, వాటన్నిటి గుండా దాటిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెయ్యి పట్టుకుని వాటన్నిటిని జయించటానికి ఆయన శక్తిని ఇస్తాడు. ఆయన శక్తి చేత మిమ్మల్ని నడిపిస్తాడు. అప్పటికి మీరు దేనిని గురించి ఏడవలసిన అవసరత లేదు. ఇక కన్నీళ్లు విడవలసిన అవసరత లేదు. ఆయన నీ ప్రక్క నుండి నిన్ను నడిపిస్తూ ఉండే ఎంత ధైర్యముగా ముందుకు సాగుతావో, తుఫానులో కూడా ధైర్యంగా వెళతావు, సుడిగుండల్లా కూడా ధైర్యంగా వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తుంది సామాన్యమైన ఒక వ్యక్తి కాదు. ఆయన శక్తి కలిగిన దేవుడు, నిన్ను దేని నుండి విడిపించగలిగిన సమర్థుడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరూ కూడా తండ్రి నన్ను నడిపించండి, ఆయన చేతులకు అప్పగించుకుందాం. మన జీవితాలను ఆయన చేతిలో పెడదాం. మన కుటుంబాలను ఆయన చేతుల్లో పెడదాం. మన బిడ్డల భవిష్యత్తుని ఆయన చేతిలో పెడదాం. మీరు ఏ సమస్యల గుండా వెళుతున్నారో వాటన్నిటినీ దేవుని చేతిలో పెట్టండి. మీరు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నారో, ఏ సమస్యల గుండా వెళుతున్నారో ప్రతిదీ దేవుని చేతిలో పెట్టండి. తండ్రి, వీటన్నిటికన్నా నాకు నువ్వే ముఖ్యమయ్యా, మీరే నాకు కావాలయ్యా, నీ కొరకే నేను జీవించాలయ్యా అని మొదటగా మన జీవితం దేవునికి సమర్పించుకుంటే, ప్రైజ్ లార్డ్, సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రండి, కళ్ళు మూసుకుంటే ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కలిగిన నాయన, నీకే వందన అయ్యా. ఆయుష్కాలంలో పొడిగిస్తూ మాకు మరొక దినమును మాకు జీవితంలో మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని ఎంతోమంది చూడలేకపోయారు. మాకైతే అయ్యా ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి,
అయ్యా మేము బ్రతికుండగలిగిన స్థితిని మాకు అనుగ్రహించి ఈరోజు చూడగలిగిన కృపను మాకు అనుగ్రహించి అందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపను పొడిగించినందుకు, నీ ప్రేమను మాపై పొడిగించినందుకు నీకు వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు. లోకానుసారమైన దుఃఖం మాకు మరణాన్ని కలుగు చేస్తుందని, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం మాకు రక్షణ కలుగు చేస్తుందని, మారు మనసును కలుగు చేస్తుందని చెప్పారు తండ్రి. ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రోజంతా పరిశుద్ధాత్ముడా నీ శక్తి నాకు కావాలయ్యా. అయ్యా దయచేయండి, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి ఆత్మతో బంధించండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. వారిలో నిండి మీరు ప్రభువా నీ కృపను నింపమని వేడుకుంటున్నాను అయ్యా. నిన్ను విడిచి వెళ్ళిపోకుండా ప్రభువా అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా చెయ్యి పెట్టుకోండి ప్రభువా. నీ మార్గం విడిచి నాశనకరమైన మార్గంలోకి మేము వెళ్ళిపోకుండా తండ్రి అయ్యా తండ్రి ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన నీ మార్గంలో నడవటానికి శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మా మార్గాలను సరళం చేయమని అయ్యా. నీతిలో నడిచే కృప మా అందరికి దయచేయమని, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అయ్యా ప్రేమించకుండా నిన్ను ప్రేమించటానికి సహాయం చేయమని అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో ఆ కన్నీటి నుండి మీరు తొడచమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెంత మాత్రం మీరు కన్నీరు కార్చరని చెప్పిన నీ వాగ్దానాన్ని మా పట్ల మీరు స్థిరపరచండి అయ్యా. నీ ఆత్మకార్యం జరిగించమని నీ చిత్తమైతే మళ్ళీ సాయంత్రం నీ సన్నిధిలో ప్రభువా నేను ఆరాధించే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించమని అయ్యా. ప్రభువా ఈ ఉదయాన్ని ప్రారంభిస్తూ ఈరోజు మా ఆత్మీయ కుటుంబములందరికీ తోడై ఉండమని, వారు చేసే ప్రతి ప్రయత్నములోను అయ్యా, వారు వెళ్ళే ప్రతి మార్గంలోనూ తండ్రి, వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. అది ప్రభువా నాయన సక్సెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ బలీయమైన చేతులుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మకమైన సహాస్మరణ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడింది నడిపించుగాక. ఆమేన్. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటే మీ యొక్క ప్రార్థనా విన్నపాలను, మీ యొక్క సాక్ష్యాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేస్తున్నారు. ఈ దేవుని పరిచర్యలో మీరు మాతో కలిసి పనిచేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.